హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మనకి గ్రాండ్ టెస్ట్ నెంబర్ N35 అండి. దీనిలో ప్రాబ్లం నెంబర్ 21 చూద్దాము. ఏమంటే 5 men and 8 women can complete a task in 34 days, whereas 4 men and 18 women can complete the same task in 28 days. In how many days can the same task be completed by 3 men and 5 women? 5 మంది పురుషులు మరి 8 మంది స్త్రీలు ఒక పని 34 రోజులు పూర్తి చేయగలరు. అయితే 4 మంది పురుషులు మరి 18 మంది స్త్రీలు అదే పని 28 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే అదే పని 3 పురుషులు మరి 5 స్త్రీలు ఎన్ని రోజులు పూర్తి చేస్తారో కావాలి. దీన్ని ఈక్వేషన్ ఫార్మేషన్లో మనము చేయాలండి. అంటే ఇక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారు? 5 పురుషులు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 8 మంది స్త్రీలు ఉన్నారు. ఒక పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట? ఇక్కడ 34 రోజుల్లో పూర్తి చేస్తారంట. అదే పని 4 పురుషులు అన్నారమ్మా. 4 పురుషులు 18 మంది స్త్రీలు ఆ పనిని 28 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఓకేనా? అయితే ఇక్కడ వాడు ఏమడుగుతున్నారు అంటే ఇదే క్వశ్చన్ని మనం ఏమన్నంటే 3 పురుషులు మరి 5 స్త్రీలు కలిస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కావాలి. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ చేసిన తర్వాత మ్యాన్ ఉమెన్ రేషియో వస్తుంది. ఆ మ్యాన్ ఉమెన్ రేషియోని మళ్ళీ రివర్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో దీనికి మనకి ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి, ఇక్కడ 34 5 అన్నా మనకి ఎంత? 170. 28 4 ఎంత అంటే 112. 170లో నుంచి 170 మైనస్ 112 చేయనమ్మా. 170 మైనస్ 112 చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకి ఇది 58. ఓకే, ఎంత వస్తాం? ఇది 58 మెన్. ఆ తర్వాత 34 8s అన్నాం అనుకోండి. 34 8s అంటే 240 + 32 అంటే 240 + 32 అంటే 272. అండ్ 18 28 అంటే మనకి 360 + 144 అంటే మనకి 504. అంటే ఇది 504 నుంచి 272 మైనస్ చేసామనుకోండి. ఓకే, ఇంకెంత మిగులుతుంది మనకి? 228. ఓకే, 228 + 4 228 + 4 అంటే 232. ఇది 232 ఉమెన్ అనమాట. అంటే 58 మెన్ ఈక్వల్స్ టు 232 ఉమెన్ అన్న. ఇప్పుడు 58 పెట్టి దీన్ని కట్ చేస్తామనుకోమా. 58 దీనిలో దాదాపుగా ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 4 టైమ్స్ పోతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 1 మ్యాన్ ఈక్వల్స్ ఎంతమంది ఉమెన్స్? 4 ఉమెన్ అర్థం. అంటే మ్యాన్ కెపాసిటీ ఏమన్నా 4 తీసుకోవాలి, ఉమెన్ కెపాసిటీ ఏమన్నా 1 తీసుకోవాలి. అంటే మ్యాన్కి ఉమెన్కి రేషియో ఎంత? 4:1గా తీసుకోవాలని అర్థం. మ్యాన్కి ఉమెన్కి రేషియో ఎంత? 4:1. మ్యాన్ కెపాసిటీ 4గా తీసుకోవాలి, ఉమెన్ కెపాసిటీ 1గా తీసుకోవాలి. రివర్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే M ప్లేస్లో 4 W ప్లేస్లో 1 పెట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే ఆటోమేటిక్గా దెన్ యూ గాట్ ఆన్సర్ అనమాట. M ప్లేస్లో 4 పెట్టామనుకో 5 4 20 కదా. అంటే M ప్లేస్లో 4 పెడితే 5 4 20. అంటే W ప్లేస్లో 1 పెడితే 8 1 8 కదా. 20 + 8 అంటే ఎంత? 28 కదా. అంటే ఈ 28 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 34 డేస్ కనుక పడితే మళ్ళీ ఇక్కడ కూడా అడిగిన క్వశ్చన్లో కూడా M ప్లేస్లో 4 అండ్ W ప్లేస్లో 1 పెట్టామనుకోండి. ఓకే, M ప్లేస్లో 4 పెడితే 4 3 12 + 5 అంటే ఎంత మనకి? 17 అండి. 17 × D2 క్యాలిక్యులేషన్ చేయాలి. 17 34లో 2 టైమ్స్ పోతే 22 వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంతమ్మా? 56 కదా. 56 కదా మనకు ఆన్సర్. సో కాబట్టి 21కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే మ్యాన్ పవర్ అంతా సపరేట్ చేయండి, ఉమెన్ పవర్ అంతా సపరేట్ చేయండి. 1 మ్యాన్ ఈక్వల్స్ టు 4 ఉమెన్ అంటే మ్యాన్ కెపాసిటీ 4 అని, ఉమెన్ కెపాసిటీ 1 అని అర్థం. అంటే మ్యాన్ ఈజ్ టు ఉమెన్ అంటే 4:1 అనమాట. ఆ 4 1ని రివర్స్ సబ్స్టిట్యూషన్ చేస్తే దాన్ని యూ గాట్ ఆన్సర్ అని చెప్తున్నాడు అంట. ఆ తర్వాత 22 చూడమ్మా. 22వ లెక్క చూడండి. ఇక్కడ ఏ మ్యాన్ బాట్ 3 articles ఫర్ 3000 రూపీస్ ఈచ్. హీ సోల్డ్ ది ఆర్టికల్స్ రెస్పెక్టివ్లీ ఎట్ 10% ప్రాఫిట్, 5% అయితే ప్రాఫిట్ అండ్ 15% లాస్ అన్నాడు. ద టోటల్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ అని కావాలి. ఒక పురుషుడు ఒక్కొక్కరి 3000 రూపాయల చొప్పున 3 వస్తువులు కొన్నాడు. ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున 3 వస్తువులు కొన్నాడు. అతను వరుసగా 10% లాభం, 5% లాభం, 15% నష్టంతో వస్తువులు అమ్మాడు. అయితే అతను సంపాదించిన మొత్తం శాతం లాభం ఎంతో కావాలి. ఇక్కడ వస్తువుల యొక్క కొన్న వేళ సమానమైనప్పుడు డైరెక్ట్గా కూడే వేసామా. ఇప్పుడు ఎంత శాతం లాభం అన్నాడు? 10% లాభం అన్నాడు. తర్వాత 5% లాభం అన్నాడు. ఆ తర్వాత 15% నష్టం అన్నాడు. అంటే 10 + 5 అంటే 15 నుంచి 15 మైనస్ చేస్తే ఎంత? 0నే కదా. సో ఆన్సర్ ఎంత అంటే నో ప్రాఫిట్ నో లాస్ అండి. 10% లాభం, 5% లాభం, 15% నష్టం. కాబట్టి 10 + 5 15 నుంచి 15 మైనస్ చేస్తే 0. సో కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్, నో ప్రాఫిట్ నో లాస్ మన ఆన్సర్ అన్నమాట. 22కి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23 చూడమ్మా. 23 చూడు. The total cost by the 2 watches is 560 rupees. One is sold at a profit of 16% and the other
అంటే లాస్ ఆఫ్ 12% అన్నాడు. దెర్ ఈజ్ నో లాస్ ఆర్ నో గెయిన్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వాచ్ ఆన్ విచ్ ద షాప్ కీపర్ గెయిన్స్. 2 గడియారాల మొత్తం ఖర్చు ధర మొత్తంలో కొన్న వేల 560 రూపాయలు. ఒకటి 16% లాభంతో మరొకటి 12% నష్టంతో అమ్ముతారు. మొత్తం లావాదేవీలో నష్టం లేదు లాభం లేదంటే దుకాణదారుడు లాభపడే గడియారం యొక్క ఖర్చు ధర ఎంతో కావాలి, అంటే కొన ధర ఎంతో కావాలి. అంటే వాడి ఉద్దేశంలో ఇక్కడ చూడండి, మనకి ఒకటి ఎంత శాతం లాభం అన్నాడు, 16% లాభం అన్నాడు కదా. ఇంకోటి ఎంత శాతం నష్టం అన్నాడు, 12% నష్టం అన్నాడు కదా. చివరిగా లాభం లేదు నష్టం లేదంటే 0 ఉన్నట్లు లెక్క. ఇలా 0ని ఇలా తీసుకోవాలి. ఇదేమో 16% లాభం, ఇదేమో 12% నష్టం. లాభం లేదు నష్టం లేదంటే 0 రాసుకోండి. ఓకే, 16 - 0 అంటే ఎంత, 16 అండి. 0 - 12 అంటే 12 అనమాట. 12కి 16 రేషియో చేస్తే ఇది 4 3 4 4 అంటే రేషియో ఎంత, 3:4 కదా. ఈ 3 పార్ట్స్, ఇది 4 పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా, 7 పార్ట్స్. 7 పార్ట్స్కి 560 అయితే 7 భాగాలు 560 అయినప్పుడు లాభానికి అమ్మిన వస్తువు అంటే ఇక్కడ లాభం అంటే ప్లస్ కదమ్మా. ఇక్కడ అంటే ఈ ప్లస్ దగ్గరికి కిందకి చూడాలన్నమాట. ఇట్లా ఎలిగేషన్ రూల్ అప్లై చేసినప్పుడు కింద చూడాలి. ఈ 16కి సంబంధించిన పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ 3 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలి. ఇక్కడ 7 8 56 అంటే ఇంటూ 80 కదా. తర్వాత ఇది 3 × 80 చేస్తే వాల్యూ ఎంత వస్తుందమ్మా, 240 కదా. ఇది 240 రూపీస్ ఆన్సర్, అంటే బి ఆప్షన్ ఆన్సర్. 7 56 అంటే 560 అయినప్పుడు 3 ఎంత, 24 కదా, 240 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 240 ఆన్సర్ అండి. ఎందుకు +16 తీసుకున్నామంటే లాభం అన్న కాడ ప్లస్ చేయాలి, నష్టం అనే కాడ మైనస్ చేయాలి. ఓవరాల్గా నో గెయిన్ నో లాస్ కాబట్టి 0 అప్లై చేస్తారు. 16 - 0 అంటే 16, అలాగే 0 - -12 అంటే 12. 12 16 రేషియో ఎంత, 3:4 కదా. ఈ 3 పార్ట్స్, ఈ 4 పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్. 7 పార్ట్స్కి 560 అయినప్పుడు వాడు ఏమడిగాడంటే లాభంలో అమ్మిన దానికి కావాలి, అంటే 16% లాభానికి కావాలి కాబట్టి 3 భాగాలకు ఎంతో కావాలి. 7 8 56 కాబట్టి 3 8 ఎంత, 24. మన వాల్యూ ఈక్వల్స్ ఎంత, 240 ఆన్సర్ అన్న. మరి 24 చూడు, 0.01 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 0.1 అన్నాడు. 0.01 0.1లో ఎంత శాతం అన్నాడు. అని ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ చూడమా, 0.01 అనేది 0.1లో ఎంత శాతమో కావాలి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమనంటే ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉందమ్మా, ఒక ప్లేస్ కాబట్టి 1 0 పెట్టేయండి. పైన ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, 2 ప్లేస్లు కాబట్టి 2 0 పెట్టేయాలి. 10/100 × 100 చేయాలమ్మా. అప్పుడు 100 100 క్యాన్సిల్ అయితే ఇది ఆన్సర్ ఈక్వల్స్ ఎంత, 10% కదా. సో కాబట్టి 24కి ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 0.01/0.1 అంటే మన క్యాలిక్యులేషన్ రాసేటప్పుడు ఒక ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి 10గా రాయండి, 2 ప్లేస్తో పాయింట్ కాబట్టి 100గా రాయండి. 10/100 × 100 చేయండి. 100 100 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 10% మన ఆన్సర్ అనమాట. నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిలో అంటే వాడిని కింద రాయాలి. అంటే 10/100 × 100 చేయండి, ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 10% మన ఆన్సర్ అనమాట. 25 అండి. ద రేషియో 5:4 ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పర్సన్ ఈక్వల్స్ టు కావాలి. 5:4ను శాతంగా వ్యక్తీకరించడం డాష్కు సమానం అన్నాడు. 5:4 అంటే 5/4 అని ఒకటే కదమ్మా. 5/4ను శాతంలో మాత్రం అంటే 5/4 × 100 చేయాలి. 400లో 25 సార్లు పోతే 25 చేయాలమ్మా. 25 ఎంత, 125 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 125 కదా. సో కాబట్టి 25కి డి ఆప్షన్ ఆన్సర్ అండి. 5:4 అన్నా 5/4 అన్నా ఒకటేనండి. 5:4 అన్నా 5/4 అన్నా ఒకటే కాబట్టి 5/4 × 100 చేయాలా. 400లో 25 టైమ్స్ పోతే 5 × 25 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత, 125 మన ఆన్సర్ అనమాట. 5 × 25 చేయండి, వాల్యూ ఈక్వల్స్ ఎంత, 125 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 26 చూడమ్మా, 26 లెక్క చూడండి. ద సాలరీస్ చూడండి మనకి, ద సాలరీస్ ఆఫ్ A and B టుగెదర్ అమౌంట్స్ టు 2000 రూపీస్. A స్పెండ్స్ 95% ఆఫ్ హిస్ సాలరీ అండ్ B స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ సాలరీ అన్నాడు. ఇఫ్ నౌ దేర్ సేవింగ్స్ ఆర్ ద సేమ్, వాట్ ఈస్ ద ఏ సాలరీ కావాలి. ఏ మరియు బి యొక్క జీతాలు కలిపి 2000 రూపాయలు. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడక మనకి 2000 రూపాయలు. ఏ తన జీతంలో 90%, బి తన జీతంలో 80% ఖర్చు చేశారు. ఇప్పుడు వారి పొదుపులు ఒకేలా ఉంటే ఏ జీతం ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఏనో తన జీతంలో ఎంత శాతం ఖర్చు పెట్టాడు, 95% కదా. అంటే 90% ఖర్చు పెట్టా 5% మిగిలినట్టే కదా. బి అనేవాడు 80% ఖర్చు పెట్టా అంటే ఎంత శాతం మిగిలినట్టు, 15% మిగిలినది కదా. రైట్. అంటే ఏ అనేవాడు తన జీతంలో 5% మిగిలిస్తే బి అనేవాడు తన జీతంలో 15% మిగిల్చాడు. అప్పుడు ఏకి బికి వాట్ ఇస్ ద రేషియో అన్నాం అనుకోమా. ఏ అంటేనేమో 15గా తీసుకో, బి అంటేనేమో 5గా తీసుకో. 15 5కి రేషియో ఎంత, 3:1 కదా.
అంటే ఏ అంటే 3 పార్ట్స్, బి అంటే 1 పార్ట్. ఏ 3 పార్ట్స్, బి 1 పార్ట్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 4 పార్ట్సే కదా. ఆ 4 పార్ట్స్కి వారు ఇచ్చిన వాల్యూ ఎంత? 2000 రూపీస్ అయితే 4 భాగాలు 2000 రూపాయలు అయితే ఏ జీతం కావాలి కాబట్టి 3 భాగాలు కనుక్కుంటే చాలు. 4 పార్ట్స్ 2000 అయితే 3 పార్ట్స్కి ఎంత? 1500 రూపీసే కదా. అది 1500 రూపాయలు. 1500 రూపాయలు ఆన్సర్ అనమాట. 26 సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్న. ఇక్కడ 5A ఎందుకు రాస్తామంటే 90% ఖర్చు పెట్టిన తర్వాత 5% మిగిలింది. 80% ఖర్చు పెట్టిన తర్వాత 15% మిగిలింది. ఇద్దరి యొక్క పొదుపులు సమానం కాబట్టి 5A ఎక్కువ 15B రాస్తాం. ఏ అంటే 15, బి అంటే 5 అని. 15కి 5 రేషియో ఎంత? 3:1 కదా. ఏ అంటే 3 పార్ట్స్, బి అంటే 1 పార్ట్, 4 పార్ట్సే కదా. 4 పార్ట్స్ 2000 అయితే 3 పార్ట్స్కి ఎంత? 1500. కాబట్టి 26 ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్న. తర్వాత 27 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 27 చూడండి. ఏ మ్యాన్ హ్యాస్ 480 రూపీస్ ఇన్ ది డినామినేషన్ ఆఫ్ 1 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్ అండ్ 10 రూపీ నోట్స్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ దట్ హీ హ్యాజ్ అన్నాడు. ఒక వ్యక్తి వద్ద 1 రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, మరి 10 రూపాయల నోట్లు ఒకే డినామినేషన్లో ఉన్నాయన్నాడు. మరి దానిలో ఉన్న డబ్బుల యొక్క విలువ 480 రూపాయలు. ప్రతి డినామినేషన్లో నోట్ల సంఖ్య సమానంగా ఉంటుంది. అయినా అతని వద్ద ఉన్న మొత్తం నోట్ల సంఖ్య ఎంతో కావాలి. అంటే వారి దగ్గర ఉన్న చూడండి, ఇక మనకి 1 రూపాయి నోటు ఉంది, 5 రూపాయలు ఉన్నాయి, ఆ తర్వాత 10 రూపాయలు ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రేషియో ఎంత? 1:1:1. సో అప్పుడు క్యాలిక్యులేషన్లో 1:1, 5:1, 10:1 అంటే 1:5:10. 1:5:10. అదే 1 పార్ట్, 5 పార్ట్స్, 10 పార్ట్స్, 16 పార్ట్సే కదా. 16 పార్ట్స్కి 480 కనుక అయితే 16 పార్ట్స్కి 480 అయితే వాడేమన్నా అంటే అతని వద్ద ఉన్న మొత్తం నోట్ల సంఖ్య ఎంతో కావాలి. ఇక్కడ మొత్తం నోట్ల సంఖ్య ఎంతో కావాలి. ఓకే, ఇక్కడ 1 పార్ట్, 5 పార్ట్స్ అండ్ 10 పార్ట్స్, 16 పార్ట్స్, 16 పార్ట్స్ 480 అయితే మొత్తం నోట్ల సంఖ్య అంటే ఎంత? ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 3 పార్ట్సే కదా. ఆ 3 పార్ట్స్కి ఎంతో కావాలి క్యాలిక్యులేషన్. ఓకేనా? రైట్. సో 1 రూపీ, 5 రూపీ అండ్ 10 రూపీ నోట్స్ డినామినేషన్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 1:1:1. రైట్. 16 × 30 చేస్తే 480 కాబట్టి 3 × 30 చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా? 90. హౌ మెనీ నోట్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే మొత్తం నోట్స్ 90 అనమాట. 90 ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ 480 రూపీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ నోట్స్ ఈక్వల్ కాబట్టి 1:1:1 తీసుకున్నాము. 1:1, 5:1, 10:1 అంటే మొత్తం 1 పార్ట్, 5 పార్ట్స్, 10 పార్ట్స్ అంటే 16 పార్ట్స్. 16 పార్ట్స్ 480, 3 పార్ట్స్కి ఎంతో కావాలి? 16 30 480 కాబట్టి 330 ఎంత? 90. సో కాబట్టి 27కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్. డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. తర్వాత 28 చూడండి. ప్రాబ్లం నెంబర్ 28 చూడండి. ఏ స్టూడెంట్ అపేర్ ఇన్ 6 పేపర్స్, ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఈచ్ పేపర్. His marks in these appears papers in these papers are in the proportion 5:6:7:8:9:10. 5:6:7:8:9:10. Overall he scored 60% score అన్నాడు. In how many papers did he score less than 60% of the maximum marks? అంటే ఇప్పుడు ఓవరాల్ 60% అంటే యావరేజ్ 60% అర్థం. అయితే ఇప్పుడు నీకు టోటల్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ పేపర్ చేస్తే వచ్చేది యావరేజే కదా. ఇవన్నీ కూడా యాడ్ చేయండి. 5 + 6 అంటే ఎంత చెప్పాలి? 11. 11 + 7 18. 18 + 8 26 + 9 35 + 10 ఎంత? 45. ఈ 45 అనేది యావరేజ్ ఆఫ్ హౌ మెనీ పేపర్స్ అంటే 6 పేపర్స్. 6తో కట్ చేయండి. 6తో కట్ చేస్తే ఇది ఎంత? 6 7 42. 30 మిగతా 6 5 అంటే 7.5 కన్నా ఎన్ని పేపర్స్ తక్కువ ఉన్నాయి? 1 2 3 కదా. సో కాబట్టి 3 పేపర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే వాడు ఇండైరెక్ట్గా ఏం అడుగుతాడు అంటే సగటు కన్నా తక్కువగా ఉన్న పేపర్లు ఎన్ని అడుగుతున్నాడు అంతే. అందుకని మళ్ళీ 60% మొత్తం ఉపయోగించి మనం చేయనక్కర్లేదు. 5 + 6 + 7 + 8 + 9 + 10 చేసాము అంటే 45 బై హౌ మెనీ పేపర్స్? 6 పేపర్స్. 45/6 చేస్తే 7.5 అంటే సగటు కన్నా ఎన్ని పేపర్లు తక్కువగా ఉన్నాయి అంటే 1 2 3 7.5 కన్నా తక్కువ ఉన్న పేపర్స్ ఎన్ని? 3 పేపర్సే కదా కాబట్టి 3 పేపర్స్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 29 అండి. ప్రాబ్లం నెంబర్ 29 చూడు. ఏ మ్యాన్ earns a profit of 20% of selling an article at a certain price. If he sells the article for 8 rupees more, he will gain 30%. What is the original cost price of 16 such articles is కావాలి. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట ధరకు ఒక వస్తువును అమ్మడం ద్వారా 20% లాభం పొందుతాడు. అతను ఆ వస్తువును 8 రూపాయలు ఎక్కువ కమ్మితే అతను 30% లాభం వస్తుంది. అలాంటి 16 వస్తువుల యొక్క అసలు ధర ఎంత కావాలి? ఓకే, ఎంత శాతం లాభానికి అమ్మాడు చెప్పే నాకు? 20%మే కదా. అంటే 20% లాభం కాస్త 30% లాభం అయిందండి.
20% ప్రాఫిట్ బికమ్ 30%, ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 10% కదా. అంటే 10% పెరిగింది. 10% పెరిగితే 8 రూపాయలు అయినప్పుడు ఓకే 100% కనుక్కున్నాం అనుకో ఎంత వస్తుందమ్మా ఇక్కడ 10% 8 రూపాయలు అయినప్పుడు 100%కి ఎంత 80 రూపాయలే కదా. అయితే వాడు అలా అడగల. అలాంటివి ఒక 16 వస్తువులు కలిపితే వచ్చే వాల్యూ ఎంత? మరి ఒక వస్తువు యొక్క ధర 80 రూపాయలు అయినప్పుడు 16 వస్తువుల యొక్క వాల్యూ కావాలంటే 80 × 16 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత? 1280, 1280 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 29కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే 20% లాభం కాస్త 30% ఏంటంటే 10% పెరిగింది. 10% పెరగడానికి ఎన్ని రూపాయలు కారణం? 8 రూపాయల కారణం. అయితే 100% ఒక వస్తువు కొన్న వేల 80 రూపాయలు. అలాంటివి నా దగ్గర 16 వస్తువులు కావాలి కాబట్టి 80 × 16 చేయండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత? 1280 ఆన్సర్. అంటే 29కి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 చూడు. Ravi invests 12,500 rupees in a bank and gets back 15,500 rupees after 4 years అన్నాడు. At what rate of simple interest would he have received in this circumstance కావాలి. చూడండి, రవి ఒక బ్యాంకులో 12,500 రూపాయలు పెట్టుబడి పెడతాడు. మరి 4 సంవత్సరాల తర్వాత 15,500 రూపాయలు తిరిగి పొందుతాడు. ఈ పరిస్థితుల్లో అతనికి ఎంత సాధారణ వడ్డీ రేటు వచ్చిందో కావాలి. నీకు యాక్చువల్గా షార్ట్ కట్ ఫార్ములా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100. సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100. అంటే 12,500 కాస్త 15,500 అయిందంటే 12,500 కాస్త 15,500 అయిందంటే 3,000 రూపీసే కదా. 3,000 రూపీస్ ఎన్ని ఇయర్స్కి అంటే 4 ఇయర్స్కే కదా. దాన్ని సంవత్సరంలో మారిస్తే సంవత్సరానికి వచ్చే వడ్డీ ఎంత అంటే 750 రూపాయలు బై ప్రిన్సిపల్ ఎంతమ్మా? 12,500 కదా. 750 బై 12,500 ఇంటూ 100. 750 బై 12,500 ఇంటూ 100. 0000 క్యాన్సిల్ అండి. ఓకే 25 5 25 30 అంటే 5 30లో ఎన్ని టైమ్స్ పోతే 6 టైమ్స్ పోతే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 6%. ఓకే 0000 కాన్సెప్ట్ 25 5 125 25 30 5 30లో 6 టైమ్స్ పోతే ఆన్సర్ ఈక్వల్ 6%. దట్ మీన్స్ ఆన్సర్ నన్ ఆఫ్ ది ఆన్సర్ అన్నమాట. ఓకే అంటే 12,500 కాస్త 15,500 అయిందంటే 3,000 రూపీస్ పెరిగిందండి. ఎన్ని ఇయర్స్ సార్? 4 ఇయర్స్కి. 4 ఇయర్స్కి 3,000 అయితే 1 ఇయర్కి ఎంత? 750 కదా. ఆ 750 బై చూడండి ఇక్కడ 750 బై అసలైన 12,500 ఇంటూ 100 చేయాలా. ఓకే క్యాల్కులేషన్ అయిపోతే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 6% అయిందండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అలా ప్రాబ్లం నెంబర్ 31 అండి. A sum of P rupees is invested. A sum of P rupees is invested at compound interest at 20% for 3 years, and the amount received from it was 3456 rupees. If 3P is invested at simple interest at 15% for 12 years, then find the interest received. P రూపాయల మొత్తాన్ని 20% చక్రవడ్డీతో 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే దాని నుండి వచ్చిన మొత్తము 3,456 రూపాయలు. ఒకవేళ 3Pని 15% సాధారణ వడ్డీతో 12 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే వచ్చిన వడ్డీని కనుగొనండి అన్నాడు. అంటే ఇప్పుడు 20% 3 సంవత్సరాలు అన్న కదమ్మా. 20% 3 సంవత్సరాలు అంటే మీనింగ్ చూడండి ఇక్కడ 20% 3 సంవత్సరాలు అంటే మనం ఎలా రాయాలంటే ఆల్రెడీ ఇది పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారమా 1331. ఇప్పుడు ఇది 100 రూపాయలు అనుకున్నాం అనుకో. 100 రూపాయలు 20% అంటే 20. 20లో 20% అంటే 4. 4లో 20% అంటే మనకి చూడు ఇక్కడ ఇది 0.8. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేయనమ్మా. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 172.8. అంటే మనకు వచ్చే మొత్తం 172.8. అంటే వాడి ఉద్దేశంలో ఏంటంటే 172.8 యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు వాడు? 3456 అయితే 172.8కి 3456 అయితే ఇప్పుడు 3P అమౌంట్ అన్నాడు కదా. అంటే 3 టైమ్స్ చేయాలి. అంటే వాడి ఉద్దేశంలో 3 టైమ్స్ చేయమంటే మనకు అర్థమేంటంటే ప్రిన్సిపల్ 3 టైమ్స్ అయినప్పుడు ఇంట్రెస్ట్ కూడా 3 టైమ్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 15 × 3 అంటే 45. ఈ 45 × 12 చేయనమ్మా. అంటే మన పీటీఆర్ ప్రకారం అప్లై చేస్తే ఇది 540 రూపీస్కి ఎంత అనేది కావాలి. నేను ఏం చేస్తున్నా అంటే
అసలుని త్రిబుల్ చేస్తున్నప్పుడు వచ్చే వడ్డీ కూడా త్రిబుల్ అవుద్ది కదా. కాబట్టి వడ్డీ శాతం త్రిబుల్ చేస్తే 15 కాకుండా 45% తీసుకోమని చెప్తున్నాను. 45 12 ఎంత అంటే 540, అంటే సంవత్సరం 45% ప్రకారం 12 సంవత్సరాలు 540 కదా. ఆ 540కి వచ్చే వాల్యూ ఎంతో కనుక్కోవాలి. 172.8 అనేది 3456లో ఎన్ని టైమ్స్ పోతాయా అంటే ఇది 20 టైమ్స్ పోతుంది. కాబట్టి 540 × 20 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? అప్పుడు 10,800 ఆన్సర్ అన్నమాట. సో 31కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 32 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 32 చూడు. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్ 2 years is at a 9% ఇంట్రెస్ట్ పర్ యానం is 97.2. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ కావాలి. సంవత్సరానికి 9% వడ్డీతో 2 సంవత్సరాలు ఒక నిర్దిష్ట మొత్తంపై సంపాదించిన సాధారణ వడ్డీకి మరి చక్ర వడ్డీకి మధ్య వ్యత్యాసము 97.2 రూపాయలు. అసలు ఎంతో కనుగొనండి అన్నాడు. అంటే 9% ప్రకారం అన్నాడు కదమ్మా. 9% ప్రకారం బారు వడ్డీ ఎంత, చక్ర వడ్డీ ఎంత అన్నాకో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ అన్నాం అనుకో. 9% ప్రకారం అంటే 9 రోజులు ఎంత? 18 రూపాయలు అనుకుంటే చక్ర వడ్డీ ఎంత అంటే 18.9² అంటే ఎంత? 18.81. అంటే బారు వడ్డీకి వడ్డీ మీద వడ్డీ పడుతుంది అనమాట. అంటే మొదటి సంవత్సరంలో 9 రూపీస్, రెండో సంవత్సరం 9 రూపీస్, వడ్డీ మీద వడ్డీ పడాలంటే 9 × 9/100 అనమాట. ఇలా ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇది 9 × 9/100 అనేది ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అనమాట. 18.81. బారు వడ్డీ 18 రూపాయలు, చక్రవడ్డీ 18.81 అంటే 18కి 18.81కి డిఫరెన్స్ ఎంత? 0.81 కదా. అంటే 0.81కి 97.2 కనుక అయితే ఫైన్ ద ప్రిన్సిపల్ అన్నాడు. అంటే 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయమన్నాడు అన్నమాట. చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? ఇది 12,000 రూపాయలు. 12,000 రూపాయలు అనేది మనకి ఆన్సర్ అన్నమాట. 12,000 అంటే డి ఆప్షన్ ఆన్సర్ అండి. ఇది 18 రూపాయలు ఎలా రాస్తామంటే సంవత్సరానికి 9% చెప్పాలి. 1 yearకి ఎంత? 9% అయితే 2 yearsకి ఎంత? 18%. సంవత్సరానికి 9% ప్రకారం 2 సంవత్సరాలు 18% కదా. మరి 18.81 ఎలా రాస్తామంటే చూడు, 18.81 ఎలా రాస్తామంటే ఇయర్కి 9 అయితే ఫస్ట్ ఇయర్లో 9, సెకండ్ ఇయర్లో 9, 9 + 9 + 9లో 9%, 9 × 9/100 అంటే 0.81, 18.81. 18కి 18.81 డిఫరెన్స్ ఎంత? 0.81. 0.81కి 97.2 అయితే 100కి ఎంతో కావాలి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 32కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 33 అండి. 33 చూడు. ఏ పర్సన్ బారోస్ 16,000 రూపీస్ at the rate of 15% per annum compounded annually and if he returns 4,400 rupees, 5,100 rupees at the end of the first year and second year respectively. Find how much money he will return at the end of the third year to settle his loan అన్నాడు. ఒక వ్యక్తి సంవత్సరం చక్రవడ్డీతో 10%, 15% వార్షిక రేటుతో 16,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఒకటో సంవత్సరం మరి రెండో సంవత్సరం చివరిలో వరుసగా 4,400, 5,100 రాబడి వస్తే తన రుణాన్ని తీర్చడానికి మూడో సంవత్సరం చివరిలో అతను ఎంత డబ్బు తిరిగిస్తాడో కనుగొనండి అన్నాడు. అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకి ఇప్పుడు చూడు 16,000 రూపాయలు అన్నాడు. 16,000 రూపాయలు చూడు ఇక్కడ మనకి ఎంత శాతం అన్నాడు? ఇక్కడ మనకి ఫస్ట్ 15% మీద అంటే 16,000 రూపాయలు 15% కనుక్కుంటే ఎంత యాడ్ అవుతుంది? ఇక్కడ మనకి ఇది 2,400 రూపాయలు యాడ్ అవుతుంది. అప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ అవుతుంది. అప్పుడు 16,000 + 2,400 అంటే ఎంత? 18,400 కదా. ఆ 18,400లో వాడు ఏం చేస్తాడు అంటే 4,400 రూపాయలు పే చేస్తాడు. అప్పుడు ఎంత మిగిలినట్టు? ఇక్కడ మనకి ఇంకా 14,000 రూపాయలు మిగిలినట్టు. 16,000కి 2,400 అంటే 18,400, 4,400 పే చేస్తాడు, 14,000 మిగిలినట్టు. మళ్ళీ ఈ 14,000 మీద మళ్ళీ 15% క్యాలిక్యులేషన్ చేశాడు. అంటే 14,000 15% అంటే ఎంత? 2,100 కదా. ఆ 2,100 కలపాలి. 14,000 + 2,100 అంటే ఎంత? 16,100. ఆ 16,100లో 5,100 పే చేస్తాడండి. అప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత ఉండదు? ఇక మనకి ఇంకా 11,000 మిగులుతుంది. ఇంకెంత మిగులుతుంది? 11,000. ఈ 11,000ని 15% కలిపి మనం యాడ్ చేయాలన్నమాట. వాడు పే చేయాలి. 11,000లో 15% అంటే అనుకో అప్పుడు ఎంత మనకి? 1650. అప్పుడు వాల్యూ ఎంత? 12,650 రూపీస్. 12,650 రూపాయలు. సో మన ఆన్సర్ ఏంటమ్మా? 33కి ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 16,000లో 15% అంటే 2,400 కలిపితే 18,400. 18,400 4,400 పే చేస్తే 14,000. 14,000లో 15% 2,100 యాడ్ చేస్తే 16,100లో 5,100 పే చేస్తే 11,000. 11,000లో 15% 1650 అండి. మొత్తం ఎంత? 12,650. అంటే 33కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట.
తర్వాత 34 చూడండి. టు డూ ఏ సర్టెన్ వర్క్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, బి అండ్ సి ఇన్ ద రేషియో ఈజ్ 7:5:6. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 35 days. B and C work together for 21 days. The remaining work will be completed by A alone in how many days అన్నాడు. ఒక నిర్దిష్ట పని చేయడానికి ఏ, బి మరియు సిలు సామర్థ్యాల నిష్పత్తి 7:5:6. ముగ్గురు కలిసి పనిచేస్తూ వారు 15 రోజులు అదే పని పూర్తి చేయగలరు. అయితే బి మరియు సిలు కలిసి 21 రోజులు పనిచేస్తారు. మిగిలిన పని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కావాలి ఇక్కడ. అంటే ఏ, బి మరియు సి యొక్క సామర్థ్యాల నిష్పత్తి 7:5:6 అంటే 7, 5, 6 అంటే 6 + 5 అంటే 11 + 7 ఎంత 18. 18 భాగాలు ఎఫిషియన్సీ ఉన్నవాడికి 35 రోజులు మనకి ఖచ్చితంగా వర్క్ ఫినిష్ చేస్తాడు. 18 × 35 చేయాలి. 18 × 35. 18 × 35 చేస్తామనుకో 540 + 90 ఎంత మన 630 కదా. అంటే మొత్తం కూడా 630 భాగాలు వర్క్ ఉంది. దానిలో వాడు ఏమనంటే బి మరియు సిలు కలిసి అన్నాడు. బి మరియు సిలు కలిసి అంటే 5 parts + 6 parts అంటే 11 parts కదా. మరి చూడక మనకి ఆ 11 parts 21 days చేశారు కదా. అంటే 11 భాగాలతో 21 రోజులు చేస్తా అంటే 11 × 21 చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 231 కదా. అంటే 630లో ఎంత మైనస్ చేయాలి ఇప్పుడు మనం 231 మైనస్ చేయాలి. అప్పుడు వాల్యూ ఎంత 399. రిమైనింగ్ వర్క్ 399. ఆ 399 ఏ ఒక్కడే పూర్తి చేస్తున్నాడు. ఏ ఒక్కడే అంటే మనకి ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 7 పార్ట్స్ ఉన్నాయి. 7 × D2 క్యాలిక్యులేషన్ చేయాలి. 7 క్యాలిక్యులేషన్ చేస్తే 7 అనేది 57 టైమ్స్ పోతాయి. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా ఇది 57 ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ మనం దేని ప్రకారం చేస్తున్నామయ్యా అంటే E1 D1 = ఫార్ములా ఏంటి E2 D2. అంటే 18 భాగాల సామర్థ్యం ఉన్నవాళ్ళు 35 రోజులు అంటే 18 × 35 చేస్తే 630. 630లో 11 parts కెపాసిటీ 21 days అంటే 11 × 21 చేస్తే 231 parts అయిపోయింది. 630లో 231 parts అయిపోయి 399 parts మిగిలింది. ఆ 399 partsని 7 partsతో ఎన్ని డేస్లో ఏ నెవర్ చేస్తాడో కావాలి. 7 399లో ఎన్ని టైమ్స్ పోతాయి అంటే 57 టైమ్స్ పోతుంది అనమాట. ఓకే ఇదే. ఆ తర్వాత 35 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 35 చూడు. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 1764 మీటర్ స్క్వేర్ అన్నాడు. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 1764 మీటర్ స్క్వేర్. The length of rectangle is 1/3 of the length 1/3 of the side of a square field అన్నాడు. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఉందంట is 1/3 of the side of a square. If the breadth of rectangle is 4 meters less than the length of a rectangle అన్నాడు. ఇప్పుడు 1764 ఎవరి స్క్వేర్ అంటే 42 కదా. అంటే దీని యొక్క సైడ్ యొక్క వాల్యూ 42 అవుతుంది అనమాట. ఇది 42, ఇది 42, ఇది కూడా 42, ఇది కూడా 42 అవుతుంది. ఓకేనా. ఎలా 42 అంటే ఇప్పుడు మనకి చతురస్రం యొక్క వైశాల్యం అనే ఫార్ములా ఏ స్క్వేరే కదా, సైడ్ స్క్వేరే కదా. 1764 ఎవరి స్క్వేర్ అంటే 42 స్క్వేర్. 42 స్క్వేర్ 42 × 42 1764. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం సైడ్ యొక్క వాల్యూ 42 అయితే దానిలో 1/3 పార్ట్ లెంత్ ఉంటుంది. 42లో 1/3 పార్ట్ అంటే ఎంత 14 కదా. ఇది 14 అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ బ్రెత్ ఉంది కదా చూస్తావు కదా. ఈ బ్రెత్ అనేది లెంత్ కన్నా 4 తక్కువ అంట. 14కి 4 తక్కువ అంటే 10 కదండి. అప్పుడు 14 10s ఎంత 140 కదా. 14 10s ఎంతమ్మా 140. ఈ వాల్యూ ఏమన్నా 1764, ఈ వాల్యూ ఏమో 140. వాడు ఏమడుతుంది అంటే ఈ రెండింటి యొక్క వైశాల్యాల మధ్య భేదం అనేది ఎంత అని అడుగుతున్నాడు. అంటే 1764 నుంచి 140 మైనస్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. అంటే క్యాలిక్యులేషన్లో 1764 మైనస్ 140 ఎంత అని అడుగుతున్నాడు. అంటే క్యాలిక్యులేషన్ చూడు ఇక్కడ ఇది 1624 ఆన్సర్. ఈ 42 ఎలా వచ్చింది అంటే 1764 is the square of 42 అండి. ఈ లెంత్ అనేది 42లో 1/3 పార్ట్ 42లో 1/3 వంతు 14. ఈ 14 కన్నా బ్రెత్ 4 తక్కువ కాబట్టి 10 14 10. 1764కి 140కి డిఫరెన్స్ ఎంత అంటే 1624 కాబట్టి 35కి డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 36 చూడమ్మా. The angles of a triangle are in the ratio 1:1:2. What portion of the total internal angle is the greatest angle? త్రిభుజం యొక్క కోణాలు 1:1:2 నిష్పత్తిలో ఉన్నాయి. మొత్తం అంతర్గత కోణాలు ఎంత శాతమో గరిష్ట కోణం అన్నాడు. మొత్తం కోణాల్లో గరిష్ట కోణం ఎంత భాగమో కావాలి. 1 పార్ట్ చూడ ఇక్కడ ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్ ఇది 2 పార్ట్ అనుకుంటే గరిష్టమైన కోణం అంటే 2 పార్ట్సే కదా. 2 పార్ట్స్ అనేది ఇక్కడ మొత్తం పార్ట్స్ 4 పార్ట్సే కదా. అంటే 2/4 × 100 చేయాలి. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత పోతుంది ఏమో 50%, 50% మన ఆన్సర్ అన్నమాట. అది
సో కాబట్టి 36 ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్. గరిష్టమైన కోణం అంటే 2 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు? 4 భాగాలు. 4 భాగాలు 2 భాగాలు కాబట్టి 2/4 ఇంటూ 100 చేయాలా. ఆన్సర్ అనేది ఎంత పర్సెంటేజ్? 50%. 50% మన ఆన్సర్ అండి. 37 అండి. ప్రాబ్లం నెంబర్ 37 చూడండి. Village X has a population of 68,000 which is decreasing at the rate of 1200 per year. Village Y has a population of 42,000 which is increasing at the rate of 800 per year. In how many years will the population of the two villages be equal? అంటే ఇది చూడండి, ఇక్కడ యావరేజ్ తీసుకున్నామా, ఇది 1200, ఇది 800 పర్ ఇయరే కదా. అంటే ఇదేమన్నా 1200 పెరుగుతుండి 800 తగ్గుతుండి, వీళ్ళిద్దరి మధ్య డిక్రీజింగ్ మనకి ఉన్న డిఫరెన్స్ ఎంత అమ్మా? 2000 కదా. 800 పెరుగుదల అనేది 1200 తగ్గుదలకి దూరం ఎంత? 2000 కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ 2000 అండి. 2000 గ్యాప్ రావడానికి ఖచ్చితంగా 1 ఇయర్ పడితే ఈ 68,000 42,000 మధ్య ఉన్న గ్యాప్ చెరిపోతే చాలు కదా. అప్పుడు 26,000 కనుక గ్యాప్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పట్టిద్దో కావాలి. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 13 ఇయర్సే కదా. సో కాబట్టి 13 సంవత్సరాలు ఆన్సర్. అంటే నేను ఏమనంటే 1200 తక్కువ నుంచి 800 ఎక్కువకి వెళ్ళాలంటే 1200 తక్కువ నుంచి 800 ఎక్కువకి వెళ్ళాలంటే మధ్య ఉన్న గ్యాప్ 2000 కదా. 2000 పెరుగుదల రావాలంటే 1 సంవత్సరం అయితే 26,000 పెరుగుదల రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే 13 సంవత్సరాలు ఆన్సర్. 37కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇది మనకి పై చార్ట్ అండి. చూడండి వెన్ డయాగ్రామ్ మనం చూడండి పై చార్ట్. ద పై చార్ట్ షోస్ ద ప్రపోజల్ ఆఫ్ outlay for different sectors during a 5-year plan of Government of India. Total outlay is 40,000 crores. By reading the pie chart, answer the following questions అన్నాడు. పై చార్ట్ భారత ప్రభుత్వ పంచవర్ష ప్రణాళిక వివిధ రంగాల్లో ప్రతిపాదిత వ్యయాన్ని చూపిస్తుంది. మొత్తం వ్యయం 40,000 కోట్లు. పై చార్ట్ చదవడం ద్వారా ఈ క్రింది 3 ప్రశ్నలు సమాధానం చేయండి అన్నాడు. వాట్ ఈస్ ద ప్రపోజల్ అవుట్లే ఫర్ ద ఎడ్యుకేషన్? చూడండి ఇక్కడ చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఈ మొత్తం కలిపి యాంగిల్లో డివైడ్ చేశారు కదా. మొత్తం యాంగిల్ ఎప్పుడు కూడా 360 డిగ్రీస్గా తీసుకోవాలి. అంటే వాడి ఉద్దేశంలో 360 డిగ్రీలు కనుక తీసుకుంటే 360 డిగ్రీస్కి 40,000 కోట్లు. ఇది 40,000 కోట్లు. 360 డిగ్రీస్కి ఎన్ని కోర్స్ అండి? మనకి ఎన్ని క్రోర్స్? 40,000 క్రోర్స్ కనుక అయితే 360 డిగ్రీస్కి 40,000 క్రోర్స్ అయితే వాడేమనగా అంటే వాట్ ఇస్ ద ప్రపోజ్ అవుట్లే ఫర్ ఎడ్యుకేషన్ అన్నాడమ్మా. ఎడ్యుకేషన్ అంటే ఇలా మనకి చూడ మనకి ఇది ఎడ్యుకేషన్ అంటే ఎంత? 72 డిగ్రీస్ కదా. అప్పుడు 72 డిగ్రీస్ యొక్క వాల్యూ అనేది ఎంత కావాలి? 72 డిగ్రీలకి ఎంత కావాలి? 360 డిగ్రీలు 40,000 కోట్లు అయినప్పుడు 72 డిగ్రీలు ఎంతో కావాలి? సో క్యాలిక్యులేషన్ చేయండి. ఇది 360 70లో ఇంటూ 1/5 కాబట్టి 40,000 క్రోర్స్ ఉంది కదా. ఇది ఇంటూ 1/5 చేయండి అమ్మా. 1/5 చేస్తే 5 అనేది 40లో ఎన్ని టైమ్స్ పోతే 8 టైమ్స్ కదా. సో కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? ఏ ఆప్షన్ ఆన్సర్. అంటే 8,000 కోట్లు మన ఆన్సర్ అన్నమాట. 8,000 క్రోర్స్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూడు 39 చూడు. వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ప్రపోజ్ అవుట్లే ఆఫ్ ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్ అన్నాడు. అంటే ఇరిగేషన్ అంటే మనం చూడమ్మా, ఇరిగేషన్ అంటే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే డాట్స్ ఉన్నది ఇరిగేషన్. అంటే ఇది 54 ఉంది కదా, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, అది ఇరిగేషన్. 54 డిగ్రీస్కి. తర్వాత కమ్యూనికేషన్ అన్నాడు. కమ్యూనికేషన్ అంటే ఏంటి? గీతలే కదా మనకి. గీతలు అంటే ఎంత? 45 డిగ్రీస్కి. 54కి 45కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో కట్ చేస్తే చూడమ్మా, ఇది 9/6 9/5 డైరెక్ట్గా 6:5 అంతే. యాంగిల్ వీ నీడ్ టు కంపేర్. 9/6 9/5 6:5 6:5 ఆన్సర్ అండి. 39కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 40 చూడండి. If the proposed outlay of irrigation is exposure of the proposed outlay of irrigation agriculture, then x is equals to అన్నాడు. నీటిపారుదల యొక్క ప్రతిపాదక వ్యయం వ్యవసాయం యొక్క ప్రతిపాదన వ్యయంలో ఎక్స్పోజర్ అయితే x యొక్క విలువ దేనికి సమానం అన్నాడు. ఇది చూడక మనకి ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పాడంటే ప్రపోజ్ అవుట్లే ఇరిగేషన్ అన్నాడమ్మా. చూడ ఇక్కడ ఇరిగేషన్ అంటే ఇదే కదా. ఇరిగేషన్ ఈజ్ వాట్ పోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అని అడుగుతున్నాడు. అదే మరి చెప్పిన ఇరిగేషన్ అంటే డాట్స్ అనేది ఎంత? 54 కదా. 54 అనేది చూడ ఇక్కడ ఈ 54 అనేది అగ్రికల్చర్ అంటే ఎంత ఉంది? ఇక్కడ 108 అంటే 54 అనేది 108లో ఎంత పర్సెంటేజ్ అనేది కావాలంట? 54/108 × 100 చేయమన్నాడు.
54/108 into 100 చేయండి. 54/108లో 2 టైమ్స్ పోతే 100/2 అంటే వాల్యూ ఎంతమ్మా 50% కదా. సో కాబట్టి బస్ మన ఆన్సర్ ఎంత 50%. అంటే 40కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ఎవరితో పోల్చాడంటే చూడక మనకి ఇరిగేషన్ అనేది అగ్రికల్చర్లో ఎంత పర్సెంటేజ్ కావాలి, అంటే నీటి పారుదల అనేది వ్యవసాయంలో ఎంత శాతమో కావాలి, అంటే 54 108లో ఎంత శాతమో కావాలి. 54/108 into 100 చేయండి. 54/108లో 2 టైమ్స్ పోతే 100/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 50% మన ఆన్సర్ అన్నమాట.